వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి వార ఫలితాలు ఫిబ్రవరి 16 నుండి 22. ఎన్నో రహస్యాలు బయటపడబోతున్నాయి, చాలా జాగ్రత్త. అలాగే కుంభరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. జన్మరాశి యందు రవి శనీశ్వర గ్రహాలు అంతా అనుకూలమైనటువంటి గ్రహాలు కావు. ఈ కుంభరాశి వారికి గతంలో ఉన్నటువంటి పరిస్థితులనేవి ఉండవు. క్రమశిక్షణ తప్పకుండా ఏదైనా ఒక పని చేయాల్సి ఉంటుంది. పని చేయాల్సినటువంటి స్థితిలో ఉంటాయి. ఇది వరకు ఉన్నంత పని అనేది ఉండదు. ఇది వరకు ఉన్నంత డబ్బు అనేది కూడా ఈ వారంలో ఉండదు. కొంతవరకు ఉన్నంత శారీరక సౌఖ్యం అనేది కూడా ఉండదు. ఈ వారంలో మీ గురించి మీరు కష్టపడినా పర్వాలేదు, కానీ ఇతరుల కోసం మీరు కష్టపడాల్సి వస్తుంది. కుంభరాశి వారు ఈ వారం చాలా కష్టతరంగా ఉండబోతుంది. కానీ ఏదైనా పని ప్రారంభించదాము అనుకుంటారు, కానీ ఆ పని ఎందుకు మొదలుపెట్టామా అని బాధపడుతూ ఉంటారు. ఆ పని ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాను అని అనుకుంటారు. కుంభరాశి వారు చాలా కాలంగా బాధిస్తున్న సమస్యలు క్రమంగా తొలగి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తులతో గృహమున సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. కుటుంబ ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత విషయాలను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకోటిగా సాగుతాయి. వ్యాపారులకు కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఈ వారం మధ్యలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు కూడా చేస్తారు. స్వల్ప ధన లాభ సూచనలు అనేవి ఉంటాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఉండబోతున్నాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఈ కుంభరాశి వారు ఈ వారంలో ఒక అద్భుతం జరగబోతుంది. గోచార ఫలితంగా మీ జీవితంలో ఎప్పుడు లేనంత గ్రహానుకూలత మీకు ఈ ఒక్క రోజున ఈ వారంలో ఉండబోతుంది. కుంభరాశి వారు ఈరోజు అత్యంత ముఖ్యమైనదిగా భావించి ఈ తేదీల్లో ముఖ్యమైన ప్రణాళికలను, కెరియర్ ప్లానింగ్లను, లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్న టూర్స్ ప్లానింగ్ వంటివి అనేక రకాలుగా ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారు. ఇలా ఈ రాశి వారికి ఈ వారంలో ఒక రోజున అయితే అద్భుతం అనేది జరగబోతుంది అని చెప్పుకోవాలి. ఈ వారంలో మీరు లక్ష్మీ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.